ఈరోజు శివాజీ జయంతి సందర్భంగా శివాజీ గురించి కొన్ని ముఖ్యమైన మాటలు. ఆయన తల్లి పేరు జిజియాబాయి. జిజియాబాయి ఆయన చిన్న వయసులోనే ఉన్నప్పుడే ఆయనకి దేశభక్తిని, దైవభక్తిని ఉగ్గుపాలతో నోరు పోసినట్టుగా పౌరుషాన్ని నేర్పి, నిన్ను కన్నది దేశం కోసం రా అని చెప్పి అన్ని ప్రతిభల్లోనూ ఆరుతేర్చి రూపుదిద్దింది జిజియాబాయి. అదేవిధంగా మొఘలు సామ్రాజ్యులు ఔరంగజేబ్ వంటి వారు ఆలయాలను, విద్యా సంస్థలను ధ్వంసం చేస్తుండగా అమ్మవారు తుల్జాపూరి భవానీ వారు ప్రత్యక్షమై అమ్మవారు ఖడ్గాన్ని ప్రసాదించి ఆశీర్వదించింది. ఇలా ముస్లింలన్నిటినీ ధ్వంసం చేస్తూ వెళ్తుండగా శివాజీ మహారాజు ఒక్కొక్క రాజ్యాన్ని స్వాధీనం చేసుకొని ఛత్రపతి శివాజీ ఔరంగజేబ్కు ఎదురుగా నిలబడ్డాడు. గొప్ప పోరాటాన్ని సాగించాడు. ఆ పోరాటం ఒక రక్త బిందువులాగా, వర్షంలాగా, అగ్నిలాగా ఉద్భవించి హిందూ ఖ్యాతిని, భారతీయ ధర్మాన్ని, సంస్కృతిని కాపాడి మన దేశాన్ని బ్రిటిష్ వారి నుంచి పారద్రోలి మన దేశ గౌరవాన్ని, రక్షణని కలిగించిన శివాజీ మహారాజుకి, అమ్మ జిజియాబాయికి వందనం తెలియజేస్తూ, అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు జడిపిస్తే మానవతుల మాంగల్యం మంటగలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదిటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు, సార్వభౌముడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి.